స్వచ్ఛ ఉద్యమంలో విజయనగరం ఖ్యాతి జీఎస్టీపై వస్త్ర వ్యాపారుల గరం అర్చకుల చలో విశాఖ తదితర వార్తల సమాహారం ఆంధ్రప్రదేశ్ టాప్ 9లో చూద్దాం. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు 67వ పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు కార్యకర్తల నడుమ విజయనగరంలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు బ్యాగులు, సైకిళ్లు పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో విజయనగరం జిల్లా ఖ్యాతి జాతీయ స్థాయికి చేరింది. జిల్లాలో 100 రోజుల్లో 10,000 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రధాని ప్రసంగాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ జవహర్ నవోదయ విద్యాలయం నుంచి దూరదర్శన్ ద్వారా తిలకించారు. చాపరాయి విషజ్వరాల బాధితులను ప్రభుత్వ ప్రతినిధులు ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప విషజ్వరాల బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. విషజ్వరాలను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని చెప్పారు. వస్త్ర వ్యాపారం మీద కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు వస్త్ర వ్యాపారాన్ని బంద్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాల్లో కూడా వస్త్ర వ్యాపారాన్ని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిలిపివేస్తున్నారు. కార్మిక చట్టాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు జూలై 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమం గురించి చర్చించాయి. ఈ నెల 30న చెలో విశాఖకు పిలుపునిచ్చారు అర్చకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి తరలివచ్చే అర్చకులు పాల్గొంటారు. తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలుపనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఆర్జిత సేవల్ని నిలిపివేయనున్నారు. సోమవారం జీవీఎంసీ దగ్గర భిక్షాటన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రవిప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనకు బొకేళ్లతో స్వాగతం పలికారు. గతంలో జిల్లాలో అనేక హోదాల్లో పనిచేసిన తనకు జిల్లా పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉందని ఎస్పీ రవిప్రకాష్ ఈ సందర్భంగా అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా సత్య యేసుబాబు బాధ్యతలు స్వీకరించారు. సత్య యేసుబాబుకు జిల్లా పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కడప ఆపరేషన్స్ ఏఎస్పీగా ఇప్పటి వరకు ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడంలో సత్య యేసుబాబు ప్రశంసలు అందుకున్నారని పోలీసు అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లా గురజాల మండలం గోగులపాడు గ్రామంలోని శివాలయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి సుమారు 4 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. గుడిలోని హుండీని సమీపంలోని పొలాల్లో వేసి పరారయ్యారు. గత ఏడాది కూడా ఇదే దేవాలయంలో చోరీ జరిగింది.